సర్వసత్యములో నిలకడగా ఉండేవారు అని అంట్లా నేను. తలగా ఉండేవారిలో ఉండే లక్షణాలు. ఎవరు తలగా మారుతారు, ఎవరికి సర్వసత్యం అర్థమవుతుంది? 7 లక్షణాలు. మొదటిది, సర్వసత్యం అర్థమవుతున్నా కొలది వాడు ప్రార్థనా గదికి దగ్గరైపోతూ ఉంటాడు, దేవునికి దగ్గరైపోతూ ఉంటాడు, దేవునితో మాట్లాడే మనసుతో నింపబడుతూ ఉంటాడు. ఆమేన్. దేవునితో మాట్లాడతాడు, మనసు మొత్తం దేవునితో మాట్లాడే పనిలో ఉంటుంది. వాడు నిద్రించినా వాడి మనసు మెలకుగా ఉండి దేవునితో మాట్లాడుతుంది. పరమగీతంలో ఉన్నట్టు, నిద్రించి ఉన్నను నా మనసు మేలుకొని ఉన్నది. దేవుని సర్వసత్యము అర్థమైన వాడి జీవితంలో, తలగా మారవలసిన వాడి జీవితంలో మొదటగా ఉండే లక్షణం ప్రార్థనా గది అనుభవం. వాడు దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవుని బతిమాలుకుంటూ ఉంటాడు. రెండవ లక్షణం శిష్యత్వం. తన జీవిత కాలంలో ఎప్పుడు శిష్యత్వాన్ని మీరడు. యేసు ప్రభువుకి అన్నదమ్ములు ఉన్నారు, అక్కజెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళు, అయ్యా నీ సహోదరులు సహోదరి వచ్చారయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నీ తల్లి నీ సహోదరులు వీళ్ళు వచ్చారయ్యా అంటే, అసలు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువారే నా తల్లి నా సహోదరులు అన్నాడు. కాబట్టి శిష్యత్వం చాలా ముఖ్యమైంది. ఒకడు నిజంగా శిష్యుడైతే వాని వలన ఎప్పుడు దేవుని చిత్తం జరుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే గురువుకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడ వాయిదా వేయాలి, ఎక్కడ నడిపించాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ముందుకు పరిగెత్తించాలి. సో మొదటి లక్షణం ఏం చెప్పాను నేను? సర్వసత్యం అర్థమైతే వాడు తలగా స్థిరపరచబడేవాడు, ఇంకా శాశ్వతంగా వాడు తలగా ఉండి తీరుతాడు అనేవాడి లక్షణాల్లో మొదటిది ప్రార్థనా గది అనుభవం, రెండవది శిష్యత్వం. ఇది మానక జరుగుతుంది. శిష్యత్వం చాలా ఇంపార్టెంట్. ఇక మూడవది, ఇతడు భూమి మీద ఉన్న క్రైస్తవులందరినీ అర్థం చేసుకుంటాడు. భూమి మీద ఉన్న క్రైస్తవులందరికీ సత్యాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాడు. భూమి మీద ఉన్న క్రైస్తవులందరిలో తప్పులు వెతకడానికి బదులుగా వారికి చెప్పాల్సిన వాటి మీద తృష్ణ కలిగి ఉంటాడు. వారికి బోధించాల్సిన దాని గురించినటువంటి చింత కలిగి ఉంటాడు. వారిలో సిద్ధాంత విభేదాలను కలిగించడు, సిద్ధాంత పొరపాట్లను వెతకడు. మొదట వారికి అసలు సత్య సిద్ధాంతం ఏమిటో అర్థమయ్యేటట్లు ప్రేమతోనే సత్యం ప్రకటిస్తాడు. ఇది మూడవ లక్షణం. తాను నేర్చుకున్న సత్యాన్ని, సర్వసత్యాన్ని ఎలా ప్రకటిస్తాడు? వారి లోపములను ఎత్తి చూపి వారిని ఇబ్బంది పెట్టక వారికి ప్రేమతోనే సత్యం చెప్తాడు. ఇది మూడవ లక్షణం. నాలుగవ లక్షణం, ఇతడెవరిని అవమానించడు, ఎవరిని కించపరచడు. తలగా ఉండేవాడికి ఉండవలసిన నాలుగో లక్షణం, ఎవరిని అవమానించకూడదు, ఎవరిని కించపరచకూడదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవునికి అసలు ఇష్టమైనది కాదు. ఎక్కడుంది అది ఇష్టమైనది కాదని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30-31 చూస్తే 30వ వచనంలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంటుంది. 31వ వచనంలో ఆయన దుఃఖానికి కారణము దూషణ, ద్వేషము, అల్లరి, క్రోధము అని ఉంటుంది. మనలో ద్వేషం ఉన్నప్పుడు, మనలో దూషణ చేసే మనసు ఉన్నప్పుడు, కోపము క్రోధములతో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంతోషిస్తాడా? కాబట్టి ఎవరిని తృణీకరించక, ఎవరిని అవమానించక, తూలనాడక, దూషించక ఒక లక్షణం మనకు ఉండాలి. ఇది నాలుగవ లక్షణం. ప్రైజ్ ది లార్డ్. మొదటి లక్షణం ఏమిటి? ప్రార్థనా గది అనుభవం. రెండవ లక్షణం ఏమిటి? శిష్యత్వం. మూడవ లక్షణం ఏమిటి? సత్యము నేర్చుకుంటే నువ్వు ప్రేమతోనే సత్యం చెప్పాలి, కానీ వారి లోపాలను ఎత్తి చెప్పి వారిని అవమానించి కాదు. పేర్లు పెట్టి వాళ్ళ సిద్ధాంతాలను బట్టి గలిబిలి చేయక్కర్లేదు. సత్యమును ప్రేమతో చెబితే మార్చుకోవలసిన వారు ఆటోమేటిక్గా మార్చుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇక నాలుగవది ఏం చెప్పాను? ఎవరిని అవమానించకూడదు, ఎవరిని కించపరచకూడదు. ఇది నాలుగవది. ఇక ఐదవది, తలగా మారవలసిన వాడు ఐదవది, వాక్యానికి భయపడతాడు. వాక్యం చెప్పినట్లుగా ప్రతిరోజు నేర్చుకుంటాడు, ప్రతిరోజు మార్చుకుంటాడు. ఇది ఐదవ లక్షణం. ప్రతిరోజు వాక్యానికి భయపడాలి, వాక్యం చెప్పినది వినాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఇది ఐదవ లక్షణం. మనలో లోపించేది అదే. దానివల్లే మనకు భ్రష్టత్వం వస్తుంది. 50వ కీర్తన 17వ మాట మీరు గమనించండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేస్తున్నావు. ఎవరితో అన్నాడో తెలుసా ఈ మాట? 16వ వచనం చూడండి, పైన వచనం. భక్తిహీనులతో దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు. చూసారా?
ఎవరికి మార్చుకోవడం ఇష్టం ఉండదు? భక్తిహీనులు. కాబట్టి 5వ లక్షణం ఏమిటి? నేర్చుకోవాలి, మార్చుకోవాలి. వాక్యానికి భయపడడం చాలా ఇంపార్టెంట్. మీకు ఒక విషయం చెప్పనా? మీరు దేవునికి భయపడితే ఈ లోకంలో అన్ని రకాలుగా దీవించబడతారు, కానీ వాక్యానికి కూడా భయపడితే పరలోకంలో స్థిరపరచబడతారు. ఆమేన్. కాబట్టి వాక్యానికి భయపడే లక్షణం నేర్చుకునే, మార్చుకునే లక్షణం. ఇది 5వ లక్షణం. ఇక 6వ లక్షణం, మానక సువార్తను ప్రకటించే భారము కలిగి ఉండాలి. మానక సువార్తను ప్రకటించాలి. సువార్తను వినబడేటట్లు కాదు, అర్థమయ్యేటట్లు సువార్తను ప్రకటించాలి. సో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు భక్తుడు. 6వ లక్షణం, సర్వవేళ సర్వావస్థలలో సువార్తను ప్రకటించే లక్షణం కలిగి ఉండాలి. అప్పుడు మనం ఎప్పుడు తలగానే ఉంటాం, కదలచబడకుండా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక చిట్ట చివరిది 7వ లక్షణం, తన కోసమే తాను మొరపెట్టుకొనక దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేరునట్లుగా మొత్తం సార్వత్రిక సంఘం కొరకు ఇర్మియాలాగా మొరపెట్టే లక్షణం 7వ లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 7 లక్షణం మీలో ఉంటే మిమ్మల్ని పడగొట్టడం సాతాను తరం కాదు, సాతాను సైన్యం తరం కాదు. ఈ 7 లక్షణాలు నీలో ఉన్నంత వరకు నిన్ను పడగొట్టడం ఎవ్వరి తరం కాదు.